మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ 98 నుంచి 116 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించవచ్చని ఇచ్చారు. అదే రోజు చాలా సర్వే సంస్థలు చాలా రకాలుగా ఇచ్చాయి. మీకు భిన్నమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ దీనికే కట్టుబడి ఉన్నారా? వాటిని చూసిన తర్వాత ఏమనిపిస్తోంది మీకు? సార్ యాక్చువల్గా అయితే ఇక్కడ 116 మనం ఇచ్చాం మాక్సిమం. అవును. అయితే 0.5% ఓటు కనుక మళ్ళీ యాడ్ కనుక అయితే రేపు ఈ మార్జిన్ లో ఉన్నటువంటి సీట్లు అన్ని కూడా చాలా వరకు వైసీపీకి రావడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ 126 ఇస్ ద మాక్సిమం లిమిట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. 126 వరకు రావడానికి అవకాశం ఉంది. సో మీ అంచనాలు మించి వచ్చే అవకాశం ఉంది ఒక 0.5 యాడ్ అయితే. 100% ఇది నోట్ చేసుకోమనంటే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ నేను మాట్లాడతా. 126 is the maximum limit. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కాంగ్రెస్ చీల్చేటువంటి ఓటు యాక్చువల్ 1% ఇప్పుడు తగ్గించారు 2.2 to 2.4%. అయిచేత ఈ ఓటింగ్ అంతా కూడా కొన్ని రాయలసీమ ఏరియాలో కాంగ్రెస్ ఓటింగ్ కాదు, అది వైసీపీ ఓటింగ్ వీళ్ళు తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల అది ఇండైరెక్ట్ గా టీడీపీకి ఎఫెక్ట్ కానీ వైసీపీకి ఎఫెక్ట్ కాదు. వైసీపీకి వచ్చే సీట్లు ఏం తగ్గిపోవు దానివల్ల. యాక్చువల్ గా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఏమన్నా 1% 0.5% హిట్ అయినప్పుడు అది ప్రతిపక్షానికి వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు. అది చాలా తప్పు. తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఇప్పుడు ఈ క్యాంపెయినింగ్ కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే నియర్లీ 11 to 12 points లో టీడీపీ సెల్ఫ్ గోల్ చేసింది. ఆ సెల్ఫ్ గోల్ అని దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఎంతసేపు కూడా వీళ్ళు ఆ ఓల్డ్ జనరేషన్ పాలిటిక్స్ తప్ప న్యూ జనరేషన్ పాలిటిక్స్ వీళ్ళు చేయలేకపోయారు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఓటర్స్ అందరూ క్యాస్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్, ప్రొఫెషన్ వైజ్ డివైడ్ అయిపోయారని చాలా క్లియర్ గా గ్రౌండ్ రియాలిటీ ఉంది మనకి. మనం సర్వే చేసినప్పుడు కూడా 7 rounds చేసాం. 3 rounds బిఫోర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ 4 rounds ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. తీసుకున్న ప్రతి శాంపుల్ కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ఓటర్ తో కాంటాక్ట్ అయ్యి తీసుకున్నదే తప్ప ఎక్కడ SMS కానీ డిజిటల్ శాంపిల్స్ కానీ మనం అలౌ చేయలేదు. తర్వాత శాంపిల్స్ కూడా మనం 2 రకాలుగా తీసుకున్నాం. ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. ఫస్ట్ 3 rounds లో 60% ర్యాండమ్, 40% స్ట్రాటిఫైడ్. దట్ మీన్స్ సెల్ఫ్ శాంప్లింగ్ మెథడ్. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్, 5th round లోకి వచ్చి 50:50 ఫాలో అయ్యాం మనం. ప్రతి నియోజకవర్గానికి 1200 నుంచి నియోజకవర్గం అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ బట్టి, అది క్లీన్ కంటెస్టా లేదా ఏమన్నా టిల్ట్ అవుతుందో అటు ఇటు అని చూసి 3000 శాంపిల్స్ తీసుకుని ఉన్నాయి, 1800 తీసుకుని ఉన్నాయి, 4000 శాంపిల్స్ తీసుకున్న నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాగా మనం 173 నియోజకవర్గాలు మాత్రం చేసాం. 1 పులివెందుల, 2 అరకు వ్యాలీ మాత్రం మనం చేయలేదు. 170 నియోజకవర్గాలు చేసిన తర్వాత మనం డేటా తీసుకున్నాము. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా పొలిటికల్ అనాలిసిస్, నార్మలైజేషన్ ఆఫ్ డేటా, తర్వాత దానికి కొన్ని టూల్స్ అప్లై చేయడం, సెఫాలజికల్ మెథడ్స్, ఒక 6-7 స్టెప్స్ దాటిన తర్వాత మాత్రమే ఒక నియోజకవర్గం యొక్క రిపోర్ట్ మనకు బయటకు వస్తుంది సార్. తర్వాత ఇది మా యొక్క పొజిషన్ గురించి చెప్పుకోవాలంటే జస్ట్ చిన్న మాట చెప్తాను, అది గొప్ప చెప్పడం కాదు. ఇదంతా కూడా మా 12 మంది IIT బ్యాచ్ ఫ్రమ్ IIT కాన్పూర్, ఖరగ్పూర్, ఢిల్లీ, ముంబై అందరూ అబౌవ్ 50 years వాళ్ళు కలిపి పెట్టిన సంస్థ. ఇంతవరకు మనం ఇండియాలో 18 రాష్ట్రాల్లో చేసాం. మనం 2-3 చోట్ల, ఒక చోట ఫెయిల్ అయ్యాం. అది ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్షన్ లో మనం ఫెయిల్ అయిన మాట వాస్తవం. మిగిలింది లాస్ట్ టైం ఏపీ చేసి 2014లో మనం టీడీపీ వస్తున్నాం. 2019లో మీ సాక్షి టీవీలోనే కేఎస్ఆర్ గారి లైవ్ షోలో 142 సీట్లు పైన వైసీపీ వస్తుంది. టీడీపీకి 23 నుంచి 26 వస్తాయి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతున్నాడు. 22 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయి, టీడీపీకి 3 వస్తాయని ఆ రోజు మనం చెప్పాం సార్. అదే వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోటే మన హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేము కూడా చాలా గట్టిగానే సర్వే చేశాము. సో సైంటిఫిక్ గా చేస్తారు ఏ సర్వే చేసినా, అంతేనా? ఒక శాస్త్రీయత ఉంటుంది, సైంటిఫిక్ గానే ఉంటుంది. తర్వాత మా దగ్గర ఎన్యూమరేటర్స్ కూడా శాంపిల్ కి ఎంత ఇవ్వడం అంత ఇవ్వడం అనేది ఉండదు. వాళ్ళంతా 25,000 30,000 శాలరీతో మాత్రమే పనిచేస్తారు. ఎక్కడ చేసినా వాళ్ళు 1 day చేసినా, 2 days చేసినా 1 month శాలరీ మేము ఇవ్వాల్సిందే. తర్వాత ఇక్కడ ఏ పార్టీకి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేయలేదు. అంటే కొంతమంది క్లయింట్స్ బోత్ పార్టీస్ నుంచి మాకు ఉన్నారు. దాంతో పాటు ఆ డబ్బులు రానివ్వండి, ఇదవ్వండి ఎగ్జిస్ట్ అయ్యి మొత్తం మీద తంటాలు పడి మొత్తం స్టేట్ సర్వే చేస్తాం. మేము ఎక్కడ చేసినా అట్లా చేస్తాం. వెస్ట్ బెంగాల్లో కూడా యాక్సిస్ మై ఇండియా గురించి మీరు మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో 196 సీట్లు ఇచ్చి మీ టీవీలోనే నేను రిలీజ్ చేశా టీఎంసీకి. వాళ్ళు 135 నుంచి 150 ఇచ్చారు. అక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. బీహార్ లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది చెప్పిన ఏకైక సంస్థ SCIS గ్రూప్ మాత్రమే ఇండియాలో. అందరూ RLD వస్తుంది 20 to 25 సీట్స్ డిఫరెన్స్ తోటి
బీహార్ లో ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుందని మనం చెప్పాం. అట్లాగే ఛత్తీస్గఢ్ లో కూడా కాంగ్రెస్ కి ఇచ్చాము, ఇది బీజేపీకి ఇచ్చాము, బీజేపీ వచ్చింది. ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు వస్తాయని మనం చెప్పించాం. అదే అన్ని ఇంటర్నెట్ కానీ అదే యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ ఛానల్స్ లో కూడా దొరుకుతుంది. అక్కడ ఆ రోజు యాక్సిస్ మై ఇండియా 30 సీట్స్ ఫర్ బీజేపీ అని ఇచ్చారు, వచ్చిన 8 సీట్లు. యూపీలో బిఎస్పీ వస్తుందని యాక్సిస్ మై ఇండియా కూడా ప్రిడిక్ట్ చేయలేదు. అంచేత సర్వేలు అన్ని ఏ సంస్థ చేసినా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని సక్సెస్ ఉంటాయి. అయితే మన క్రెడిబిలిటీ ఏంటి, మనం ఎంతవరకు చేసాము, మన సక్సెస్ రేట్ ఎంతనే చూసుకోవాలి. మనం చూడాలి. సక్సెస్ రేట్ ఎంత, క్రెడిబిలిటీ ఎంత, ఇది చాలా అవసరం కదా సార్. రైట్ రైట్ కిషోర్ గారితో ఒకసారి జరిగిన పరిణామాలు చూస్తే, హలో, ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన పరిణామాలు చూస్తే ఫస్ట్ ఎలియన్స్ అనేది మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ అన్యాచురల్ ఎలియన్స్. తర్వాత రెండోది క్యాంపెయినింగ్. మళ్ళొకసారి చెప్పండి. అన్నెసెసరీ కాదు 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 దానివల్ల లాభం, కూటమికి లాభం జరిగిందా లేదా? చంద్రబాబుకి కూటమిగా ఏర్పడడం వల్ల, టీడీపీ ఎలియన్స్ వల్ల, ఒక అలయన్స్ కి ఆయన వెళ్ళడం వల్ల, జనసేనను బీజేపీని కలుపుకోవడం వల్ల లాభపడ్డారా లేదా? చంద్రబాబు లాభపడ్డారు. చంద్రబాబు గారు కొన్ని సీట్ల కోసం లాభపడవచ్చు, కానీ అధికారంలోకి రావడానికి మాత్రం కుదరదు కదా. అది మనం ఆలోచించాలి. ఇక్కడ ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు నేను అధికారంలోకి రావాలని ఫైట్ చేయాలి. తర్వాత సెల్ఫ్ కోర్ట్స్ లో వీడు చేసింది ఏంటంటే క్యాంపెయినింగ్ అంతా నెగిటివ్ క్యాంపెయినింగ్, పాజిటివ్ క్యాంపెయినింగ్ ఎక్కడ చేయలేదు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, తర్వాత బాధుడు, ఈ తర్వాత వ్యక్తిగత విమర్శలు, ఇవి కాదు కావాల్సింది. ఇదేం కర్మ రాష్ట్రానికి. ఏం చేస్తావు, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, ఒక నెరేటివ్ బిల్డప్ చేయాలి, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. అంటే చంద్రబాబు కర్మలని రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించినట్టుంది. చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే 4 సంవత్సరాల నుంచి ఏనాడు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయలేదు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ది సెన్స్ రైతు సమస్యలు కానీ, రోడ్లు కానీ, ఎంప్లాయ్మెంట్, వీటి మీద పోరాడి కన్స్ట్రక్టివ్ గా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయకుండా కేవలం వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రజలు అది చాలా జాగ్రత్తగా చూస్తారు. లాస్ట్ లోకి వచ్చేటప్పటికి వాలంటరీ సిస్టమ్ మీద అటాక్ చేశారు. అసలు వాలంటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రజలకి మేలు జరిగిందని పబ్లిక్ అందరూ నమ్ముతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరికీ కూడా ఇంటి దగ్గర పథకాలు వస్తున్నాయి. దాని మీద మీరు అటాక్ చేశారు. అటాక్ చేయడం తర్వాత ఏమన్నారు, మేము వాళ్ళు ఉంచుతాము, దాని ఒక వైబ్రేషన్ అర్థం చేసుకొని నెగిటివ్ రిజల్ట్ వస్తుందని భయపడి మేము వాళ్ళు వస్తే కంటిన్యూ చేస్తాం, 10,000 చేస్తే ఇస్తామని చెప్పడం, అది అంతకంటే తప్పు సార్. తర్వాత నెక్స్ట్ బీజేపీ ఎలియన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు బీజేపీతో ఎలియన్స్ ఎందుకు పెట్టుకున్నారు అనే దానికి ఒక సమాధానం లేదు. ప్రజా ధర్మ పోరాట దీక్షలు చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఆయన వ్యక్తిగతంగా విమర్శించారు. బీజేపీతో మళ్ళీ కలిశారు. అది పబ్లిక్ ని మీరు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు? యాజ్ ఫార్ జనసేన ఎలియన్స్ ఇస్ కన్సర్న్, జనసేన ఎలియన్స్ లో ఆయన ఏమన్నాడు, నేను తీసుకోవడానికి వచ్చారన్నాడు, 24 years అన్నాడు, 25 years పాలిటిక్స్ లో ఉంటానన్నాడు, గౌరవప్రదమైన సీట్లు అన్నాడు, ఆఖరికి 50 నుంచి బేరం పెట్టి 5 స్టెప్పుల్లో 21 సీటు. ఆ 21 సీట్లలో కూడా అదర్స్ పోటీ చేశారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. దానివల్ల కాపుల యొక్క కొంతమందికి మనసు చాలా బాధపడ్డారు వాళ్ళు. ఏమిటి ఇట్లా జరుగుతుంది పాలిటిక్స్ అని. యాక్చువల్ గా 2019లో ఎప్పుడైతే 23 సీట్లకి టీడీపీ కన్ఫర్మ్ అయిపోయిందో ఆ ప్లేస్ లో జనసేన వచ్చి నేను ఒక లీడర్ గా ఎమర్జ్ అవుతాను, నేను మీకు సేవ చేస్తాను, నాకు ఓటేయండి అని అడగాలి. పార్టీ బూత్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, పంచాయతీ లెవెల్ దాకా క్యాడరింగ్ డెవలప్ చేయాలి. అది ఏమి సెఫాలజిస్ట్ కాబట్టి చెప్తున్నాను, సినిమా యాక్టర్ కాబట్టి అది ఆలోచించలేదు, తేడా ఉంది కదా. అవునండి. తర్వాత కాపు ఓట్లు ఏకంగా ఒకే పార్టీ పడతాయని అనుకుంటున్నారు, కానీ అది జరగదు. వెస్ట్ ఈస్ట్ గోదావరిలో రేపు పొద్దుట రాబోయే రిజల్ట్స్ లో కూడా వీళ్ళు అనుకున్నట్టుగా ఉండదు. అక్కడ కారణం ఏంటంటే కాపులందరూ, కాపు బలిజా కమ్యూనిటీ ఓటింగ్ చూస్తే మాకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్యాటర్న్ లో వెళ్ళలేదు. కాపుల్లో కూడా పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 45 years దాటిన వాళ్ళ థింకింగ్ వేరుగా ఉంది. తర్వాత కాపుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతింది అని ఆలోచించే కాపులు కొంతమంది ఉన్నారు. తర్వాత ఇక్కడ ఈ యొక్క మా సర్వేలో మాకు బయటపడింది ఏంటంటే మొత్తం 32 నియోజకవర్గాల్లో మాత్రమే ఈ ఏరియాస్ ఎఫెక్ట్ కనబడుతుంది సార్. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో, మిగిలిన చోట్ల ఎక్కడా లేదు. అయితే ఇక్కడ ఇద్దరు కాపులు కమ్యూనిటీ పోటీ చేసిన చోట ఓటింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంది. సపోజ్ ఆచంట నియోజకవర్గంలో ఒక క్షత్రియ, ఒక శెట్టి బలిజా పోటీ చేస్తారు, అక్కడ ఓటింగ్ వేరుగా ఉంది. అదే కాపు, నాన్ కాపు పోటీ చేసిన చోట వేరుగా ఉంది. సో ఈ ఆల్ ఫ్యాక్టర్స్ అన్ని మనం కన్సిడర్ చేసి చూడాలి తప్ప ఒక కాపు ఓటింగ్ ఇటుపడింది మొత్తం పోటీ ట్రాన్స్ఫర్ అయింది అంటే నేను ఒప్పుకోను. అయితే కొంతవరకు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం, బట్ అది దట్ ఈస్ లిమిటెడ్ 65% ఓన్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ అరౌండ్ 75 to 80%. దానివల్ల ఆశించిన కూటమికి వచ్చే పరిస్థితి అయితే లేదు సార్.